హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్లో ఉన్న 6 ప్యానల్స్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. చాలా ఈజీ స్టెప్స్తో మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీరు చాలా నీట్గా అండ్ ఫినిషింగ్గా కుర్తీని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ కుర్తీ కటింగ్ కోసం అండి నేను 2¼ మీటర్ క్లాత్ తీసుకున్నాను. 2 ½ మీటర్లు, 2.5 3 మీటర్స్ అయితే ఇంకా మీకు కుర్తీ లెంత్ కూడా పెరుగుతుందండి. సో ఈ క్లాత్లో సైడ్ బార్డర్ ఇచ్చారండి. సో ఆ బార్డర్ని నేను ఫస్ట్ కట్ చేసి తీసేస్తాను. బార్డర్ సెపరేట్ చేసిన తర్వాత నేను ఈ క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటానండి. సో ఇక్కడ 4 ఫోల్డ్లో క్లాత్ నీట్గా మనం ఇలా సెట్ చేసాను. పైన క్లోజ్ పార్ట్ ఉందండి, ఆపోజిట్లో ఓపెన్ పార్ట్ ఉంది, అలాగే నా వైపు క్లోజ్ పార్ట్ ఉందండి. సో కింద ఓపెన్ పార్ట్ ఉందండి, ఓపెన్ ఉంది. సో అక్కడి నుంచి మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. సో స్లీవ్స్ ఇక్కడ తీయడానికండి ఇక్కడ వరకు 41 ఇంచెస్ లెంత్ నేను పెట్టుకుంటున్నాను. 41 దగ్గర లెంత్ పెట్టుకుంటే మిగిలిన క్లాత్ ఏదైతే ఫోల్డెడ్ సైడ్ దగ్గర ఉంది అక్కడ నేను స్లీవ్స్ కట్ చేసేస్తానండి. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ ఫోల్డెడ్ సైడ్ దగ్గర క్లాత్ ఉంది. సో టోటల్గా రెండు వైపులు కలిపి 6 ఇంచెస్ లెంత్ ఉన్న స్లీవ్స్ ఇక్కడ నాకు వచ్చేస్తుంది. ఇక్కడ ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ నేను కట్ చేసేస్తానండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి 6 ఇంచెస్ లెంత్ ఉన్న స్లీవ్స్ ఫోల్డెడ్ సైడ్లో తీసాను కాబట్టి ఇక్కడ ఇలాగ 4 ఫోల్డ్లో పెట్టుకుంటే స్లీవ్స్ కటింగ్ అయిపోతుందండి. సో దీంట్లో నేను 2 ఇంచెస్ బార్డర్ని యాడ్ చేస్తాను కింద. సో ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి లెంత్ పెంచడానికి నేను స్లీవ్స్కి బార్డర్ని అటాచ్ చేస్తానండి. సో ఇక్కడ ఇప్పుడు కటింగ్ చూద్దామండి. మెజర్మెంట్స్ 36 చెస్ట్ సైజ్ వాళ్ళకండి ఈ మెజర్మెంట్ కుర్తి. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. సో 7లో మనం 7ని హాఫ్ చేస్తే 3.5 వస్తుంది కదా. 3.5లో ఒక ½ ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లకి మార్జిన్ పెట్టి 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలండి 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి. పైనుంచి ఇలాగ కిందకి మనం 17 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేయాలి. అలాగే ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. మీ షోల్డర్ని హాఫ్ చేసి అందులో ½ ఇంచెస్ కుట్లకి మార్జిన్ ఇవ్వండి. సో పైనుంచి కిందికి నేను ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ డ్రా చేసేసాను. ఇప్పుడు కింద పూర్తిగా ఫ్లేర్ ఇలా మనం ఇంచీ టేప్ని ఇలా పెట్టుకుని ఈ ఇంచీ టేప్ని ఇలా హాఫ్ చేయాలండి. హాఫ్ చేసి ఈ ఫ్లేర్ హాఫ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఎక్కడైతే 17 ఇంచెస్ దగ్గర నేను 4 ఇంచెస్ మార్క్ చేశాను కదా ఇక్కడ క్రాస్గా మనం కలిపియాలి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న కుర్తీ కటింగ్ అండి ఇది. సో చాలా ఈజీ స్టెప్స్తో మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. సో ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుని ఇది మనం కట్ చేసి తీసేయాలండి. ఇలా తీసిన తర్వాత మనం కట్ చేసిన తర్వాత ఆపోజిట్లో ఏదైతే పార్ట్ ఉంది ఆ పార్ట్ని మనం స్ట్రైట్ సైడ్ ఇటువైపు పెట్టుకోవాలండి. అంటే స్ట్రైట్ పార్ట్ ఆపోజిట్ పార్ట్ ఇటువైపు పెట్టుకుని మనం కట్ చేయాలి. ఇక్కడ 4 క్లాత్స్ ఉన్నాయండి ఇక్కడ. సో దీన్ని మనం ఇలాగ 1 ఇంచెస్ పైకి ఇలాగ సెట్ చేసి పెట్టుకోవాలి. అంటే కుట్లకి మీరు ఎంతైతే మార్జిన్ ఇస్తారో అంత మార్జిన్ మీరు పైన పెట్టాలి. ½ ఇంచెస్ ఇస్తే ½ ఇంచెస్ పైన ఇలాగ సెట్ చేసి పెట్టాలి. కటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతే మీరు ఇలాగ పినప్ చేసుకుని సెట్ చేసి పెట్టుకోవాలండి. సో నేను ఇక్కడ పినప్ చేసేసాను. కింద కూడా సేమ్ మార్జిన్ మనం ఇవ్వాలి. సో ఇలా పెట్టిన తర్వాత మనం మెజర్మెంట్స్ పెట్టి కుర్తీ కటింగ్ ఇక్కడ ఈజీగా చేసేసుకోవచ్చండి. ప్లేయర్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి కుర్తీ కటింగ్కి. సో ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత షోల్డర్ 7 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం 7.5 దగ్గర మార్క్ చేసి ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ పైనుంచి వెస్ట్ మార్కింగ్ 14.5 దగ్గర చేసుకోవాలి. అలాగే హిప్ మార్కింగ్ 21.5 దగ్గర చేసుకోవాలండి. చేసుకొని చెస్ట్ మెజర్మెంట్ 36 4th పార్ట్ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఇవ్వాలి. 32 4th పార్ట్ 8 దగ్గర మార్క్ చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా వెస్ట్ కోసం మార్జిన్ ఇవ్వాలండి. అలాగే హిప్ మెజర్మెంట్ 42 ఇంచెస్ 42 4th పార్ట్ 10.5 దగ్గర మార్క్ చేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ ఇవ్వాలి. ఇలా మనం మెజర్మెంట్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం 3 పాయింట్స్ని ఇలా కలిపియాలి. ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా ఇచ్చేయాలండి. కిందకి వచ్చేటప్పటికి ఇలా కార్నర్లో ఒక 3 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసి ఒక రౌండ్ షేప్ ఇక్కడ నుంచి మనం ఇవ్వాలండి.
సో రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఈ రౌండ్ షేప్ దగ్గర ఈ హిప్ పాయింట్ని కలిపి మనం క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగ ఒక కుర్తీ మార్కింగ్ మనం ఇక్కడ మెజర్మెంట్తో చేసుకోవాలి. చేసుకుని దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కుర్తీ కటింగ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేయాలండి. తీసిన తర్వాత మీకు సెపరేట్ చేసి చూపిస్తున్నాను. సో మిడిల్ పార్ట్ అలాగే సైడ్ 2 పార్ట్స్, అంటే ఫ్రంట్లో 3 పార్ట్స్ వస్తాయి, బ్యాక్లో 3 పార్ట్స్ వస్తాయి. టోటల్గా 6 ప్యానల్స్ అండి కుర్తీది. సో ఇలాగా ముందు మిడిల్ పార్ట్ని ఇలా పెట్టుకొని సైడ్ పార్ట్స్ ఆపోజిట్లో పెట్టుకొని మనం ఇలాగా ఆపోజిట్లో పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేయాలండి. సో ఇలాగ ఆపోజిట్లో పెట్టి ఇలా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి మనం చూడండి ఇలాగ జాయింట్ చేసి పెట్టుకోవాలి. 3 ప్యానల్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగా మనం జాయిన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్లో కొద్దిగా డిజైనింగ్ చేయడానికండి ఇక్కడ ఇలా స్టిచ్ చేసిన తర్వాత నా దగ్గర ఒక వైట్ చికెన్ క్లాత్ ఉందండి, చికెన్ డిజైన్లో. సో ఈ క్లాత్ని నేను ఇక్కడ షోల్డర్ దగ్గర యాడ్ చేస్తానండి. షోల్డర్ దగ్గర యాడ్ చేయడానికి లెంత్ ఇక్కడ నేను 11 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే ఈ క్లాత్ వెడల్పు మన ఏదైతే కుర్తీ కటింగ్ చేసాం కదా, కుర్తీ కటింగ్ చెస్ట్ సైజ్ కన్నా కొద్దిగా ఎక్కువే ఉండాలండి. ఒక 1 ఇంచెస్ ఎక్కువ ఎక్స్ట్రా ఉండాలి. సో దీనికి ఈక్వల్గా ఉన్నా పర్లేదు. సో చూడండి ఇక్కడ చెస్ట్ పార్ట్కి ఈక్వల్గా వెడల్పు ఉంది, అలాగే లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. ఇలాగా మనం ఫుల్గా షోల్డర్ దగ్గర దీన్ని అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేయడానికి ఫస్ట్ నేను ఇలాగ పూర్తిగా సెట్ చేసి పిన్అప్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో పిన్అప్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి స్టిచ్ చేసాక. సో ఇలాగ పూర్తిగా నీట్గా సెట్ చేసుకోవాలి మనం, ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇక్కడ పిన్అప్ చేస్తున్నాను. చేసిన తర్వాత దీనిపైన ఆర్మ్ రౌండ్ దగ్గర మనం ఆర్మ్ రౌండ్ వరకు మనం స్టిచ్ చేయాలి. సో చూడండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలండి కుట్టడం. ఇలాగ కుట్టుకుంటూ మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ వరకు స్టాప్ చేసేయాలి. ఇలా చూడండి స్టిచ్ చేసేసి పిన్స్ అన్నీ తీసేస్తున్నాను. తీసిన తర్వాత కింద ఒక 1/2 ఇంచెస్ లోపల వైపుకి ఇలాగ ఫోల్డ్ చేసి స్ట్రైట్గా మనం దీనిపైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. సో ఇలాగ వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా పూర్తిగా నేను స్టిచ్ చేసి అటాచ్ చేసేసాను ఈ క్లాత్ని. చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసి తీసేయాలి. తీసిన తర్వాత కింద ఏదైతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఇక్కడ నేను లేస్తో దీనిపైన లేస్ని స్టిచ్ చేస్తానండి. కొద్దిగా జాయింట్ కనిపించుకుంటా నీట్గా మనం ఒక బ్యూటిఫుల్ లేస్ని ఇక్కడ యాడ్ చేయాలండి. చేస్తే ఇలా ఉంటుంది లుక్. ఇక్కడ ఇలా మనం రెడీ చేసిన తర్వాత మనం నెక్ కటింగ్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ డీప్ కటింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా లోపల నుంచి నేను రౌండ్ షేప్లో కట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ నెక్ కటింగ్ కోసం సింపుల్ కుర్తీ నెక్ ఇక్కడ నేను పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో కుర్తీ నెక్ కోసం నేను ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర నెక్ బ్రాడ్ పెట్టుకుంటున్నాను. నెక్ లెంత్ ఇక్కడ నేను 7 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను. 5 ఇంచెస్ వరకు నేను ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చి ఇక్కడ నుంచి కొద్దిగా వీ షేప్లో కట్ చేసేస్తున్నానండి. సో చూడండి రౌండ్ షేప్ 5 ఇంచెస్ వరకు ఇలాగ ఇచ్చాను. ఇచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచెస్ వీ షేప్ కట్ చేశానండి 7 ఇంచెస్ వరకు. సో ఈ మోడల్లో మీకు ఇక్కడ నెక్ వస్తుంది. సో దీనిపైన మనం బక్రంని యాడ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ కట్ చేసేస్తున్నాను. 4 ఇంచెస్ నెక్ లెంత్ పెట్టి రౌండ్కి నేను బ్యాక్ నెక్ కట్ చేసేస్తున్నాను. బ్యాక్ నెక్ షార్టే ఉందండి ఈ కుర్తీకి. సో దీనికి నేను ఇక్కడ నెక్ ప్యాటర్న్ని స్టిచ్ చేసి బ్యాక్కి తిప్పేసి నెక్ ప్రిపేర్ చేసేసుకుంటాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా నేను నెక్ ప్యాటర్న్లో బక్రమ్ని ఇక్కడ స్టిచ్ చేసి రెడీ చేశానండి. సైడ్ ఫోల్డ్ చేసి దీన్ని మనం ఫ్రంట్ నెక్కి యాడ్ చేసేస్తున్నాను. ఒక ఐడియా అయితే మీకు ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా డీటెయిల్గా ప్రతి స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో దీనిపైన నేను నెక్ పైన ఇక్కడ బార్డర్తో కొద్దిగా డెకరేట్ చేస్తున్నానండి. సో బార్డర్ని ఇక్కడ అటాచ్ చేశాను. సో సింపుల్ బార్డర్ ఇక్కడ తీసుకున్నానండి. మీరు ఇంకా డిజైనర్ బార్డర్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో ఇలాగ ఉంటుందండి కుర్తీ ఫ్రంట్ పార్ట్ లుక్. సో సింపుల్గా మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని అటాచ్ చేసేసుకోవాలి. సో దానికన్నా ముందు ఇక్కడ సింపుల్ 6 ఇంచెస్ స్లీవ్స్ నేను కటింగ్ చేసుకున్నాను. బార్డర్ని తీసుకొచ్చి ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని బార్డర్ని కింద వైపుకి తిప్పి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగ 2 ఇంచెస్ లెంత్ ఇక్కడ నేను స్లీవ్స్కి పెంచానండి.
ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసేస్తానండి. చేసిన తర్వాత స్లీవ్స్ని జాయిన్ చేసేస్తాను సైడ్. సో స్లీవ్స్ జాయిన్ చేసేసాను. షోల్డర్ అటాచ్ చేసి బ్యాక్కి తిప్పి సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేసేసుకుంటానండి. వేసుకుని కింద ఒక 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను. సో ఫైనల్గా కుర్తీ అయితే ఇలా ఉంటుందని లుక్. మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయినా సరే మీకు అర్థం అవ్వలేదు, ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ పార్ట్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కుర్తీ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. సో ఇంటి దగ్గరే మీరు ఇలాగే రెడీమేడ్ స్టైల్లో డిజైనర్ కుర్తీని రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.